హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు ఇలా రసాన్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 2 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాను ఇలా కట్ చేసుకొని చింతపండు టమాటాను కలిపి రసాన్ని తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు ఇలా రసాన్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు రసం పొడి, మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం, 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ రసం పొడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. మీరు పంచదార ప్లేస్లో చిన్న బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత రసం మనకి ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇన్స్టెంట్గా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.